ఏపీలో మరో భూదందా బయటపడింది. ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఆస్తుల్ని నామమాత్రపు ధరకే ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేసింది ఏపీ సర్కార్. తీరా విషయం కేంద్రం దృష్టికి వెళ్లడంతో ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న సమగ్ర నివేదిక కోసం ఆదేశించింది. కథ అడ్డం తిరగడంతో సర్కార్ దిద్దుబాటు చర్యలను ప్రారంభించింది. ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక చిన్నబాబు హస్తం ఉన్నట్లుగా తెలుస్తోంది. విశాఖ ఎన్ఎండీసీ భూముల వ్యవహారం కేంద్రం దగ్గరకు చేరింది. 100 కోట్ల విలువైన భూమిని నామమాత్రపు ధరకే దారాదత్తం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ వ్యవహారంపై ఎన్ఎండీసీ హైకోర్టులో పిటిషన్ వేయడం, తీర్పు రావడంతో విషయం కేంద్ర గనులు, ఉక్కు శాఖ దృష్టికి వెళ్లింది. దీనిపై కేంద్ర మంత్రి తోమర్ సీరియస్ అయ్యారు. ఈ వ్యవహారంపై సమగ్ర నివేదిక కోసం ఆదేశించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ప్రధానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ఉడా 1991లో నిర్వహించిన వేలంలో బీచ్ రోడ్లోని డచ్ హౌస్ లేఅవుట్లో 2419 చదరపు గజాల భూమిని ఎన్ఎండీసీ కొనుగోలు చేసింది. ఆ స్థలంలో తమ ప్రాంతీయ కార్యాలయం నిర్మాణానికి అనుమతివ్వాలంటూ ఫిబ్రవరి 7, 2013న ఉడాకు దరఖాస్తు చేసుకుంది. ఒత్తిళ్లతో సదరు భూమిని వెనక్కి తీసుకుంటూ ఉడా ఈ నెల 6న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎన్ఎండీసీ హైకోర్టును ఆశ్రయించింది. ఉడా నిర్ణయాన్ని తప్పుబట్టిన హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆస్తులకి రక్షణ లేకపోతే ఇక సామాన్యుల ఆస్తులకేం రక్షణ ఉంటుందని ప్రశ్నించింది. ఆ ఉత్తర్వులను రద్దు చేసింది. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎన్ఎండీసీ చైర్పర్సన్ కేంద్ర మంత్రి తోమర్ దృష్టికి తీసుకువెళ్లారు. కేంద్రం దగ్గరకు విషయం వెళ్లడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. ఎన్ఎండీసీ భూమిని వెనక్కి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసిన ఉడా వైస్ చైర్మన్ బాబురావు నాయుడుపై వేటు వేసి వివాదం నుంచి గట్టెక్కేందుకు ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. ఈ భూ వ్యవహారం వెనుక చిన్నబాబు హస్తం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ భూమిని కొట్టేసి అక్కడ 5 స్టార్ హోటల్ కట్టి అందులో సమాన వాటాలు ఉండేలా ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. మరోవైపు ఎన్ఎండీసీ స్థలం జోలికొస్తే ఊరుకునేది లేదని ఆ సంస్థ ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.